హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు హన్ను గీతు వరల్డ్ కిచెన్లో దసరా నవరాత్రుల్లో 4వ రోజు ప్రసాదమైన అల్లం మినపగారల్ని ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నాను. పండగలప్పుడు ఎక్కువ టైం ఉండదు కాబట్టి హడావిడి లేకుండా మినపగుళ్ళను గ్రైండర్లో రుబ్బుకునే పని లేకుండా మిక్సీలోనే వేసుకుని పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా అస్సలు నూనె పీల్చకుండా గారి గట్టిపడకుండా ఈవినింగ్ వరకు కూడా స్పాంజ్ లాగా దూదిలాగా ఉండే విధంగా ఏ విధంగా వేసుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. దీనికోసం సోడాని కలుపుకోవాల్సిన అవసరం లేదు. పిండి రుబ్బుకునేటప్పుడు అలాగే పిండిని కలుపుకునేటప్పుడే కొన్ని టిప్స్ పాటిస్తే మనకి అచ్చం గ్రైండర్లో రుబ్బుకున్నట్లుగానే గారెలు క్రిస్పీగా స్పాంజీగా నూనె పీల్చకుండా చాలా రుచిగా వస్తాయి. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు మిక్సీలో రుబ్బుకున్న పిండితోనే గారెలని టేస్టీగా ఏ విధంగా వేసుకోవచ్చో అలాగే పాటించాల్సిన టిప్స్ ఏంటో కూడా మీకు ఈజీగా తెలుస్తాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఈ అల్లం మినపగారెల కోసం ఒక పెద్ద గ్లాసు మినపగుళ్ళను తీసుకున్నాను. వెయిట్లో అయితే ఇవి 1/2 kg ఉంటాయి. మనం పండగలప్పుడు ఎక్కువ టైం ఉండదు కాబట్టి హడావిడి లేకుండా ఇలా మినపగుళ్ళు నానబెట్టుకుంటే ప్రసాదం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని పోసుకుని 4 నుంచి 5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా తొందరగా 2 అవర్స్లో నానిపోవాలంటే ఒక టిప్ చెప్తాను. ఇలా మినపగుళ్ళు నానబెట్టుకున్నప్పుడు ఏదైనా ఒక ఇనప వస్తువు దీనిలో వేసుకున్నట్లయితే 2 అవర్స్లోనే మనకి త్వరగా నానిపోతాయి. ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న మినపగుళ్ళను ఒక మిక్సీ జార్ తీసుకుని రుబ్బుకోవాలి. మనం గ్రైండర్లో వేసుకున్నట్లయితే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మిక్సీలో వేసుకున్నట్లయితే ఒక్కొక్కసారి గారెలు గట్టిగా వస్తాయి, లేదంటే ఒక్కొక్కసారి పిండి లూజ్ అయిపోయి నూనె పీల్చేస్తుంది. ఇది ఎక్కువగా మిక్సీలో రుబ్బినప్పుడు వచ్చే ప్రాబ్లం కదా. అలా రాకుండా నేను ఈజీగా మిక్సీలో పిండి రుబ్బినప్పటికి కూడా నూనె పీల్చకుండా గారెలు గ్రైండర్లో రుబ్బిన పిండితో వేసినట్లుగా పైన కరకరలాడుతూ లోపల స్పాంజీగా ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ జార్లో మనం పప్పును వేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ని పోసుకోకుండా కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని గట్టిగా రుబ్బుకోవాలి. పిండి గట్టిగా ఉండాలి. అలాగే 2 వేళ్లతో మనం మధ్యలో నలిపితే కనుక రవ్వ లేకుండా మెత్తగా ఉండాలి. అలా రుబ్బుకున్న తర్వాత 1 అవర్ పాటు మనం కదపకుండా రెస్ట్ ఇచ్చినట్లయితే పిండి అనేది పర్ఫెక్ట్గా ఊరుతుందనమాట. అప్పుడు గారి ఫ్లఫీగా వస్తుంది. ఇలా 1 అవర్ తర్వాత పిండిలో 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ కరివేపాకు ముక్కలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఈ పిండికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. రెండో టిప్ ఏంటంటే మనం ఇక్కడ పిండి కలిపే విధానాన్ని బట్టి కూడా గారి గొల్లగా ఫ్లఫీగా వస్తుంది. అది ఎలా అంటే మనం పిండిని గరిటెతో కలుపుకున్నా చేతితో కలుపుకున్నా కానీ మనం పిండి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకుంటే కనుక ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి లోపల స్పాంజీగా అచ్చం హోటల్లో వచ్చినట్లుగా వస్తాయి. పిండి ఎప్పుడు కూడా మనం పిసక్కూడదు. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మనం బీట్ చేసుకుంటే కనుక గుల్లగుల్లగా వస్తాయన్నమాట. అది కూడా ఒక టిప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాము. నేను కొద్దిగా ఆయిల్ని వేసుకుంటున్నాను. ఒక 3-4 గారెలు వేసుకుంటూ మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకుంటాను. మీరు కావాలంటే ఫుల్గా అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న పిండిని చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని మీకు చేత్తో వీలైతే ఈ విధంగా చేత్తో ఒత్తుకోవచ్చు. లేదంటే మీరు ఏదైనా తడి క్లాత్ మీద కానీ లేదంటే అరిటాకు పైన కానీ లేదా పాల ప్యాకెట్ మీద కానీ మీకు ఎలా వీలైతే అలా చక్కగా రౌండ్గా వేసుకోండి. మనం గారెలను వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. మనం గారె వేయగానే గారె పైకి తేలాలన్నమాట. అలా తేలితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మనం వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం లో ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే నూనె పీల్చేస్తుంది. అదే హై ఫ్లేమ్లో వేయించుకుంటే కనుక గారి పైన వేగుతుంది, లోపల ముద్దలాగా ఉంటుంది. కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, చూస్తుంటేనే పైన ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా. అస్సలు నూనె పీలవలేదు. చాలా క్రిస్పీగా లోపల ఫ్లఫీగా చాలా బాగా వచ్చాయి. చూడండి, గారెను విరుపుతుంటే మీకే తెలుస్తుంది కదా లోపల ఎంత ఫ్లఫీగా ఉందో. ఇప్పుడు నేను చెప్పిన విధానంలో కనుక మీరు పిండి రుబ్బుకున్నట్లయితే మిక్సీలో రుబ్బినప్పటికి కూడా అచ్చం గ్రైండర్లో రుబ్బినట్లుగా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే గారెల్లో అల్లం ముక్కలు వేయొచ్చా అని కొంతమందికి డౌట్గా ఉంటుంది. ప్రసాదాలలో ఉల్లిపాయ వెల్లుల్లిని వాడరు, అల్లాన్ని
చాలా ప్రసాదాల్లో వాడతారు. కట్టు పొంగలి, అలాగే కొందరు పులిహోరలో వేస్తారు, గారెల్లో వేస్తారు. కాబట్టి అల్లాన్ని వాడుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన ఈ అల్లం గారెల్ని ఈజీగా నేను చెప్పిన పద్ధతిలో తయారు చేసుకోండి. మరి మా ఈ అల్లం గారెల రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా హన్ను గీతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరిన్ని ప్రసాదాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.